సింగరేణి హాస్పిటల్ అన్ని సౌకర్యాలు కల్పించాలని ఏసీ ఎంఓ అంబికకు వినతి పత్రం అందజేసిన సిఐటియు నాయకులు. సిఐటియు రాష్ట్ర నాయకులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సింగరేణి హాస్పిటల్ వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్మిక కుటుంబాల ద్వారా సిఐటియు దృష్టికి తీసుకువచ్చినందున ఈ సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు. డిస్పెన్సరీలలో రక్త పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచాలని, బీపీ, షుగర్, పిఎంఈ కార్మికులను ఫిట్ ఇవ్వకుండా ఆపరాదని, పెరిగిన ధరలకు అనుగుణంగా నిమ్స్ టారిఫ్ రేట్లు పెంచాలని, కార్మికులకు అక్రమ మెడికల్ రికవరీలు ఆపాలని, గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ మిషన్లు, చిన్నపిల్లలకు ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేయాలని, ఏరియా ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్స్రే టెక్నీషియన్లు, స్కావెంజర్లు, ఇతర పారామెడికల్ సిబ్బంది నియమించాలన్నారు. ఈ రోజు సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్జీవన్ హాస్పిటల్ ఎదురుగా ఇలా ఏసీఎం గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు మొత్తం సింగరేణి వ్యాప్తంగా చైర్మన్ గారికి అట్లాగే సీఎంఓ గారికి అన్ని ఏరియాలో మెమోరాండం ఇవ్వడం జరుగుద్ది. హాస్పిటల్ విషయంలో చాలామంది కార్మికుల సమస్యలు బాగా ఎదురవుతూ ఉన్నాయి. పిఎంఈకి వచ్చిన కార్మికుల్ని రకరకాల కారణాలతో సఫర్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న జబ్బులతోటి అన్ఫిట్లో పెట్టి వారాలు డ్యూటీ పొడగొడుతూ ఉన్నారు. అసలు ఆ పిఎంఈకి సంబంధించిన మిషన్లే చక్కగా లేవు అనేది సిఐటి ఆరోపణ. గతంలో చాలా సందర్భాలలో పిఎంఈకి వచ్చిన కార్మికులకు రాంగ్ రిపోర్ట్లు చేయించినాయి. లేని బీపీలు, లేని షుగర్లు, లేని హార్ట్ అటాక్లు అని చూపించడం వల్ల రిపీట్ చేసి మళ్ళీ బయటకు పోయి చెక్ చేయించుకుంటే ఏ జబ్బు రావట్లేదు. మరి మేము ఆ డాక్టర్లు నమ్మి, ఆ రిపోర్ట్లు నమ్మి కనుక మందులు పడితే మా పరిస్థితి ఏంటని మేము ఇలా సీఎంఓ గారిని, ఇలా చైర్మన్ గారిని, సింగరేణి యాజమాన్యాన్ని కోరదలుచుకున్నాం. అట్లాగే డ్యూటీలు పోవటమే కాదు, అనవసరమైన జబ్బులు తెచ్చుకుంటున్నాం. ఇలా రిఫర్ చేసి అంబులెన్స్ ఇవ్వట్లే. రిఫర్ చేసిన కార్మికులకి అక్కడ పోయినాక కార్పొరేట్ హాస్పిటల్ రకరకాల కేసులు సతాయిస్తూ ఉన్నారు. మీ నిమ్స్ టారిఫ్ ఉన్నాయి కాబట్టి, రేట్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఈ ఈస్టెంట్ వేయలేము, ఆస్టెంట్ వేయలేము అని రకరకాల లక్షల కార్మికుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే అట్లా డబ్బులు వసూలు చేస్తున్నారో ఆ హాస్పిటల్ను మన రిఫరల్ బంద్ చేయాలని చెప్పి మేము సీఎట్గా యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే మహిళలు చాలామంది హాస్పిటల్ వచ్చిండ్రు, వాళ్ళు అన్ని ఏరియాలలో క్రష్లు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇలా అంబులెన్స్లు, మహిళల మీద అంబులెన్స్లు అవి కూడా అన్ని సౌకర్యం ఉండట్లేదు. చాలామంది మార్గ మధ్యంలో చనిపోయిన పరిస్థితి వస్తుంది. అందుకని హాస్పిటల్లో ఖచ్చితంగా ప్రతి మైండ్ దగ్గర ఒక అంబులెన్స్ కొంత ఏర్పాటు చేస్తున్నా, ఇంకా దాంట్లో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయని చెప్పి కోరుతున్నాం. రిఫర్ చేసినప్పుడు కూడా అంబులెన్స్లో ఒక మంచి డాక్టర్తో పాటు పేషెంట్తో పాటు పంపాలని కూడా కోరుతా ఉన్నాం. ఇట్లా చాలా సమస్యలు కూడా మందులు ఇలా వృద్ధులు ఒకప్పుడు 2 నెలలు 3 నెలలు అలా మందులు ఇచ్చేది. ఇప్పుడు మందులు ఇవ్వనే పేరుతోటి వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు సగం మందులు ఇచ్చే పంపుతూ ఉన్నారు. మరి ఆ మందులు అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే పెన్షన్ 1000-2000 ఉండదు. ఆ 2000 పెన్షన్లు పెట్టుకొని బస్సులు పెట్టడానికి లేని రోగం తెచ్చుకుంటున్నారు. అందుకని వాళ్ళకి కనీసం మినిమం 2 నెలలకు సరిపోయే మందులు గతంలో లాగా ఇవ్వాలని చెప్పి యాజమాన్యం కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, మండ్య శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, ఆసర్ మహేష్, నంది నారాయణ, పి శ్రీనివాసరావు, వంగల రామన్న, వంగల శివరామరెడ్డి, శివరామకృష్ణారెడ్డి, మునుకుంట్ల రామన్న, పిఆర్ చారి, దుర్గాప్రసాద్, పెద్దపల్లి శ్రావణ్, అధిక సంఖ్యలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు.